హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీ దోశ పెసరట్టు ఏ బ్రేక్ఫాస్ట్ అయినా అల్లం పచ్చడి లేకపోతే కంప్లీట్ అవ్వదు కదా. ఇలా బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో టేస్ట్నిచ్చే అల్లం పచ్చడి ప్రిపరేషన్ చూసేయండి. మరి ముందుగా ఒక గ్లాస్ అల్లం ముక్కల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. అదే గ్లాస్తో 2 గ్లాసుల చింతపండుని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అల్లం చింతపండు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అదే గ్లాస్తో గ్లాసున్నర కారం, అర గ్లాస్ వరకు ఉప్పు, కొద్దిగా మరిగించిన నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో 4 గ్లాసుల బెల్లం పొడి, మరిగించిన నీళ్లు కొంచెం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసి ఒకసారి గంటెతో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్ట్నిచ్చే తీపి అల్లం నిల్వ పచ్చడి రెడీ అయిపోతుందండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.